దెయ్యాలు, భూతాలు, ఆత్మలు, ప్రేతాత్మలు, చెడు శక్తులు ఇవన్నీ కూడా ఒకటే. కాకపోతే వీటిలో స్థాయిలు వేరు. ఒక్కొక్క దానికి ఒక్కొక్క గుణం అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్క శక్తి ఒక్కొక్క గుణానికి సంబంధించింది. ముందుగా చూసుకుంటే ఆత్మ. ఈ ఆత్మ వలన ఎవరికి కూడా ప్రమాదం లేదని చెప్పవచ్చు. మనం తిరుగుతున్నటువంటి ఈ యొక్క నేలపై కానీ ఎన్నో ఆత్మలు తిరుగుతూ వెళ్తూ ఉంటాయి. వాటి కాలం వచ్చినప్పుడు అవి ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోవడము, అవి వెళ్ళాల్సినటువంటి లోకాలకై చేరిపోతాయి. ఈ దెయ్యాలు, ఈ యొక్క భూతాలు, ఈ ప్రేతాత్మలు, ఈ చెడు శక్తులు ఇవి ఏంటి అంటే ఇవి కాలగర్భంలో కలిసిపోక అలానే ఇక్కడే తిరుగుతూ వాటిలో ఉన్నటువంటి అనేక రకాల కోరికలు నెరవేరక, అంటే సాధారణంగా ఎవరైనా మనిషి చనిపోయినప్పుడు విపరీతమైనటువంటి ఏదైనా దెయ్యాల వలన, ఏదైనా భూతాల వలన, చెడు శక్తుల వలన ఎవరన్నా మరణించినప్పుడు వాళ్ళు ప్రేతాత్మలు కానీ, భూతాల్లో కానీ, దెయ్యాలకు కానీ ఇది కానీ తయారయ్యే అవకాశం ఉంటుంది. భూతం అనేది కూడా పెద్ద ప్రమాదకరమైంది కాదు. భూతంలో కూడా 2 రకాలు ఉంటుంది. ఒకటి మనకి మేలు చేసేది, రెండవది మనకి కీడు చేసేది. ఈ భూతము, ఆత్మ ఈ 2 కూడా కొంచెం సాధారణమైనటువంటివి. ఇక దెయ్యము, రెండవది ప్రేతాత్మ. దెయ్యం అనేటువంటిది ఈ శక్తి కొన్ని కోరికల కోసం మాత్రం ఉంటుంది. కేవలం ఆ కోరికలు తీర్చిన వెంటనే అవి వెళ్ళిపోతాయి. ఎవరిపైనైతే ఇవి దృష్టి పెడతాయో అంటే వాళ్ళను మాత్రమే పట్టి పీడిస్తూ ఉంటాయి తప్ప ఇంకా ఎవరికి కూడా హాని కలిగించవు. ఈ దెయ్యాలు కొందరిని చూసి భయపడుతూ ఉంటాయి కూడా. ఉదాహరణకి ఒక వ్యక్తికి ఆ దెయ్యం కనుక పట్టినట్టయితే ఆ దెయ్యం ఎవరైనా సరే గంభీరంగా మాట్లాడే వాళ్ళని చూసి, ఇంకా వేరే ఇతర భయపెట్టే వాళ్ళని చూసినా కానీ దెయ్యాలు ఊరికనే అవి భయపడి వెళ్ళిపోతూ ఉంటాయి. అవి కూడా పెద్ద ప్రమాదకరం కాదు, కానీ అది మనిషి విధానాన్ని బట్టి అది ప్రమాదకరమైందా లేదంటే సాధారణమైందా అనేది మనకు అర్థమవుతుంది. ఇక ముఖ్యంగా వస్తే ఇక ప్రేతాత్మ. ఈ ప్రేతాత్మ అనేది రాక్షస గడియల్లో పుట్టినటువంటి వాళ్ళు, లేదంటే ఈ రాక్షస గడియలలో అమావాస్య, కొన్ని విష గడియలలో మరణించినటువంటి వారు ఈ ప్రేతాత్మగా మారుతారు. అలానే అకాల మరణం అంటే సడన్గా మనిషి చనిపోవడము, ప్రమాదవశాత్తు ఏమైనా ప్రయాణంలో కానీ, మన ఇంట్లో కానీ, ఏదైనా పనుల మధ్య కానీ మనిషి చనిపోయినప్పుడు ఆ మనిషిలో ఎన్నో లక్షణాలు, ఆ మనిషిలో విపరీతమైనటువంటి ఘోష, నేను నా కుటుంబీకులకు ఏదైనా మంచి చేయాలి, నేను ఒక వ్యాపారాన్ని నిలబెట్టాలి, ఇంకా భయంకరంగా ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ రోజుల్లో చూసుకుంటే మనిషికి చాలా రకాల కోరికలు ఉన్నాయి. ఈ కోరికలు తీర్చుకునే తరుణంలో మనిషి రకరకాల ఒత్తిడులకు లోనవుతూ చాలా వరకు కూడా దారుణంగా మారిపోతూ ఉంటాడు. ఇలాంటివంటి ఈ సమయంలో ఆ మనిషి చనిపోయినప్పుడు ఆ రాక్షస గడియలలో కానీ, ఈ అమావాస్యలో కానీ, ఇంకా వేరే ఇతర దుర్ముహూర్తంలో కానీ ఆ మనిషి మరణించినప్పుడు ఆ మనిషి యొక్క ఆత్మ సాధ్యమైనంత త్వరగా ఈ యొక్క కాలగర్భంలో కలిసిపోయేటందుకు అవకాశం అనేది ఉండదు. అది ఈ భూమి మీద పడి తిరుగుతూనే ఉంటుంది. అలా తిరిగినటువంటి ఆ ఆత్మకి తగిలినటువంటి మనిషి కానీ, ఏదైనా పరిస్థితి కానీ ఎదురైనప్పుడు ఆ పరిస్థితి ఆ మనిషిలో, ఆ పరిస్థితికి దగ్గర ఉన్నటువంటి మనుషుల దగ్గర వాళ్ళపై అనేది ఈ ఆత్మ ప్రవేశించేందుకు అనేది అవకాశం ఉంటుంది. ఈ ఆత్మ కనుక ఒకసారి ప్రవేశించినట్టయితే ఆ ఆత్మ విచ్చలవిడి విధంగా తనకి ఏది రకరకాల చెడు పనులకు అనేది దారి తీసేందుకు అవకాశం ఉంటుంది. ఇక ఇలాంటివంటి ఈ యొక్క భూతాలు, ఈ దెయ్యాలు, ఆత్మలు, ప్రేతాత్మలు వీటి వల్ల జరుగుతూ ఉంటాయి. ఇంకా చివరిది చెడు శక్తులు. ఈ చెడు శక్తులు ఇవేంటి అంటే కొన్ని రకాల చెడు శక్తులు అనేది కేవలం ఒకటి కాదు, ఒక 10 శక్తులు, ఒక 10 ఆత్మలు, 10 ప్రేతాలు కానీ, 10 భూతాలు కానీ, లేదంటే ఇవన్నీ కానీ కలిసి ఒక్కటిగా కూడా తయారయ్యేందుకు అవకాశం ఉంటాయి. దైవం ఏ విధంగా అయితే ఉందో దుష్టం కూడా, అంటే రాక్షసం కూడా అలానే ఉంది. ఈ యొక్క గ్రహణ సమయంలో, ఈ యొక్క అమావాస్య సమయంలో ఈ శక్తులన్నీ కూడా ఒక్కటిగా తయారవుతాయి. ఈ ఒక్కటిగా తయారైనప్పుడు ఆ శక్తులన్నీ కలిసి ఒక చెడు శక్తిగా మారతాయి. దీనికి ఆత్మ, దెయ్యం, భూతం,
ప్రేతాత్మ ఇట్లాంటివంటివి ఉండవు. ఇక దీన్ని చెడు శక్తి అని అంటారు. ఈ చెడు శక్తి ఎవరినైనా సరే ఆవహించిందంటే ఆ వ్యక్తిని సర్వనాశనము చేయడము, ఆ వ్యక్తిని ఎవరైనా సరే బాగుపరచాలనుకున్నా, లేదంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి సభ్యులకైనా సరే ఎవరినొకరిని ఆ చెడు శక్తిలో రకరకాల విధానాలకు గురి చేస్తూ ఉంటుంది. ఒంట్లో ఉన్నటువంటి రక్తాన్ని పీడ్చేస్తుంటుంది. ఇలా కొన్ని సమస్యలను అనేది ఇది బీభత్సమైనటువంటి సమస్యలను గురి చేస్తుంటుంది. ఇలాంటివంటి శక్తులు కనుక మీలో ప్రవేశించినట్టయితే మీరు చాలా వరకు కూడా పూజలలో శక్తిపీఠాలు, మళ్ళీ అలానే జ్యోతిర్లింగాలు, ఇంకేమైనా సరే ప్రసిద్ధ చెందినటువంటి ఆలయాలలో మీరు సాధ్యమైనంత వరకు మెడిటేషన్ చేయడము, లేదంటే ఆ దేవతలకు సంబంధించినటువంటి మూల మంత్రాలను జపించడం వల్ల ఆ సమస్య అనేది పరిష్కారం అవుతుంది. ఇక ఈ యొక్క చెడు శక్తులు ఇవన్నీ కలిసి మనల్ని ఆవహించిన, మన చుట్టూరు తిరుగుతున్నా కానీ కొన్ని లక్షణాలు మనకనేది తెలుస్తుంటాయి. ఆ లక్షణాలు ఏంటి అంటే, ముందుగా కనిపించేటువంటి లక్షణం ఏంటి అంటే, మన ఆలోచనలు రకరకాల విధాలుగా తోస్తూ ఉంటాయి. ఏదైనా కానీ దెయ్యం, భూతం, ఆత్మలు, ప్రేతాత్మలు, ఏదైనా శక్తులు ఏదైనా కానీ మనల్ని ఆవహించినప్పుడు మనలో ప్రత్యేకంగా ఒక ఆలోచన అనేది ఉండదు. ఈరోజు ఒక పని చేద్దాం అనుకుంటే రేపు ఇంకొక పని చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సాధారణంగా ఇలాంటివంటి అందరికీ తోస్తూ ఉంటాయి, కానీ ఇది మెయిన్ అని మనం చెప్పలేము. కాకపోతే ముందుగా ఇది అనేది మనకి ఎదురవుతూ ఉంటుంది. మనలో ప్రత్యేకంగా ఒక ఆలోచన ఉండదు. ఈరోజు ఒక పని చేద్దాం అనుకుంటే నెక్స్ట్ డే ఆ పని చేయబుద్ధి కాదు, మనకి ఇంకొక పనికి వెళ్తుంటాం. ఇలా ఇంకొక పని మనం వెళ్తూనే ఉంటాం, కానీ ఆ పనులను పూర్తి చేయలేము. ఇంకా రెండవది వచ్చేసి, మనం ఒంటరిగా ఉన్నప్పుడు, మనం ఉన్నటువంటి మన రూమ్లో కానీ ఇంకెక్కడన్నా బయట తిరుగుతున్నప్పుడు, ఏమన్నా ఎక్కడన్నా వెళ్తున్నప్పుడు, ప్రయాణంలో ఉన్నప్పుడు, మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనల్ని ఎవరో పిలిచినట్టు